ప్రస్తుతం భారత్లో ఆధార్ అనేది ముఖ్యమైన ధృవీకరణ పత్రం. ఇది భారతీయుల జీవితాలలో ఒక భాగమైపోయింది. అలాంటి ఆధార్ కార్డును దుర్వినియోగం చేస్తే ప్రభుత్వం కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ కార్డు దుర్వినియోగం చేసే వారిపై చేపట్టే చర్యలపై ఫోకస్. గుర్తింపు కోసం ఇప్పుడు ఎక్కడైనా ఆధార్ కార్డునే అడుగుతున్న విషయం తెలిసిందే. సిమ్ కార్డుల నుంచి రేషన్ సరుకుల వరకు, ప్రభుత్వ పథకాల నుంచి బ్యాంకు ఖాతాల వరకు ఏది కావాలన్నా ఆధార్ అథెంటికేషన్ కావాల్సిందే. అలాంటి ముఖ్యమైన ఆధార్ కార్డు దుర్వినియోగం అయ్యే అవకాశాలు లేకపోలేదు. అందుకే ప్రభుత్వం ఆధార్ దుర్వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తోంది. ఆధార్ దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకుంటోంది. పెనాల్టీలతో పాటు కొన్నిసార్లు జైలు శిక్ష సైతం వేసే అవకాశం ఉంది. బ్యాంకు ఖాతాలో ఆధార్ లింకు చేయడంతో ఎవరికైనా ఆధార్ నెంబర్ లభిస్తే ఖాతాలోని నగదు తీసుకుంటారేమో అనే సందేహం ఉంటుంది. కానీ అలాంటిదేమీ జరగదని కేంద్రం భరోసా ఇచ్చింది. ఆధార్ యాక్ట్ 2016 ప్రకారం గుర్తింపును నిర్ధారించుకునేందుకు ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఆధార్ యాక్ట్ 2016 ప్రకారం దుర్వినియోగంపై 3 సంవత్సరాల జైలు శిక్ష, ఆధార్ ఎన్రోల్మెంట్ సమయంలో తప్పుడు బయోమెట్రిక్ డెమోగ్రాఫిక్ సమాచారం అందించడం నేరం, ఒకరికి బదులుగా ఒకరి వేలిముద్రలు, వివరాలు ఇవ్వడం చేస్తే 3 ఏళ్ల జైలు శిక్ష పడవచ్చు. అలాగే 10,000 రూపాయలు ఫైన్ పడుతుంది. ఒక్కొక్కసారి 2 విధించవచ్చు. ఆధార్ కార్డుదారుడిని వివరాలు మార్చి అతడి గుర్తింపును స్వాధీనం చేసుకునేందుకు ఆధార్ అప్డేట్ చేసేందుకు ప్రయత్నించడము శిక్షార్హం. అలా చేస్తే 3 సంవత్సరాల జైలు శిక్ష, 10,000 ఫైన్ పడవచ్చు. ఒక్కోసారి 2 పడతాయి. అలాగే ఆధార్ కార్డుదారుడి గుర్తింపు వివరాలను సేకరించడము నేరమే. అలా చేస్తే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10,000 రూపాయల ఫైన్ ఉంటుంది. ఒకవేళ ఒక కంపెనీ వివరాలు సేకరిస్తే 1,00,000 వరకు పెనాల్టీ పడుతుంది. ఆధార్ నమోదు సమయంలో సేకరించిన వివరాలను ప్రైవేట్ వ్యక్తులకు ఉద్దేశపూర్వకంగా అందించడం నేరం. అలా చేసేవారికి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. 10,000 ఫైన్ కట్టాల్సి వస్తుంది. కంపెనీ అయితే 1,00,000 ఫైన్తో పాటు 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపోజిటరీని ఎలాంటి అనుమతి లేకుండా యాక్సెస్ చేయడం, హ్యాకింగ్ చేయడం వంటివి సైతం శిక్షార్హం. అలాంటి వారికి 10 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షల జరిమానా ఉంటుంది. అలాగే డేటాను మార్చే ప్రయత్నం చేసినా 10 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది.